వెల్కమ్ టు రాజనీతి. నేపాల్లో ప్రజా తిరుగుబాటు తర్వాత ప్రభుత్వం కూలిపోయి అల్లర్లు చెలరేగిన విషయం మనందరికీ తెలిసిందే. భారతదేశం నుంచి చాలామంది పర్యాటకులు అలాగే పశుపతినాథ్ ఆలయ సందర్శనకి వెళ్ళిన వాళ్ళంతా కూడా నేపాల్లో చిక్కుకుపోయారు. అక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బంద్ అయింది, కర్ఫ్యూ పెట్టారు. దీంతో అక్కడున్న భారతీయులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఇలా చిక్కుకుపోయిన వాళ్ళలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు 261 మంది ఉన్నారు. ఏపీ ప్రభుత్వం వాళ్ళని యుద్ధ ప్రాతిపదిక మీద స్వస్థలాలకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏపీ ప్రభుత్వం స్పందించినంత వేగంగా స్పందించలేదు. మంత్రి నారా లోకేష్ గారు యాక్చువల్గా నిన్న అనంతపురంలో సూపర్ 6 సక్సెస్ సభ జరుగుతూ ఉంది, విజయభేరి సభ. నారా లోకేష్ గారు ఆ సభకు వెళ్లాల్సి ఉండగా సభకు వెళ్ళటం మానుకొని అమరావతిలోని ఆర్టీజీఎస్ కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే కూర్చొని ఫాలోఅప్ చేశారు. ఆర్టీజీఎస్లో ఏర్పాటు చేసిన వార్ రూమ్లో మంత్రులు అనిత, కందుల దుర్గేష్, సిఎస్ విజయానంద్తో కలిసి పరిస్థితిని సమీక్షించారు. బాధితుల కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. అలాగే జిల్లాల వారీగా బాధితుల వివరాలు సేకరించారు. బాధితులతో ఫోన్లో మాట్లాడారు, వాళ్ళకి ధైర్యం చెప్పారు. భారత విదేశాంగ శాఖ అధికారులతో అలాగే నేపాల్లో ఉన్న ఇండియన్ ఎంబసీ అధికారులతో టచ్లోకి వెళ్ళారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానాన్ని కాఠ్మండూకు పంపించారు, అక్కడి నుంచి వాళ్ళని విమానంలో తీసుకురావడానికి. ఆ విమానంలో ఈరోజు సాయంత్రం 119 మంది వస్తున్నారు. కొంతమంది విశాఖపట్నానికి, అక్కడి నుంచి కొంతమంది కడపకి. పొద్దున్నుంచి గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేము రియల్ టైం నేపాల్లో జరుగుతున్న పరిస్థితులన్నీ చూస్తాం జరుగుతుంది. ప్రధానంగా అక్కడున్న తెలుగు వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళని తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే దిశగా పనిచేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చెప్తాం జరిగింది. పొద్దున్నుంచి నేను ఇక్కడ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్న గౌరవ హోంమంత్రి అనిత గారు కానివ్వండి, దుర్గేష్ గారు కానివ్వండి, అనంతపూర్ సభకి వెళ్ళి ఇమ్మీడియట్గా అక్కడి నుంచి బయలుదేరి అమరావతికి వచ్చి మేము ముగ్గురం కలిసికట్టుగా సిట్యువేషన్ని మానిటర్ చేస్తాం జరిగింది. ఏపీ భవన్లో ఇమ్మీడియట్గా ఒక ఎమర్జెన్సీ సెల్ ఏర్పాటు చేసి ఒక సింగిల్ నంబర్ ప్రజల దగ్గరికి వెళ్ళాం. ఎవరైతే ఆ నంబర్కి ఫోన్ చేశారో ఒక ట్రాకర్ మెయింటైన్ చేసి ప్రతి 2 గంటలు ఒకసారి వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఫుడ్ కానీ వాటర్ కానీ పవర్ కానీ ఎన్ని ఉన్నాయా లేవా, ఏమైనా చేసేది ఉందని కూడా రియల్ టైం తెలుసుకుంటాం జరిగింది. ఢిల్లీలో ఉన్న కంట్రోల్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ ఎంపీ సానా సతీష్ గారు, గవర్నమెంట్కి చెందిన అర్జ శ్రీకాంత్ గారు అక్కడ కూర్చుని వాళ్ళు మొత్తం మానిటర్ చేస్తాం జరిగింది రియల్ టైం. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం స్పందించక ముందే ఏపీ ప్రభుత్వం స్పందించడం, ఆంధ్రుల్ని స్వస్థలాలకు తీసుకురావడం అనేది నిజంగా అభినందనీయం. చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి స్కూల్ ఇలాగే ఉంటుంది. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఇమీడియట్గా రంగంలోకి దిగటం, బాధితులను ఆదుకోవటం, వాళ్ళకి ధైర్యం చెప్పడంలో చంద్రబాబు నాయుడిని మించిన నాయకుడు లేడు. 2012లో ఉత్తరాఖండ్లో వరదలు వచ్చినప్పుడు అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉంది, అలాగే తెలుగు వాళ్ళు చిక్కుకుపోయారు ఉత్తరాఖండ్లో. అప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. అధికారంలో ఉన్న పార్టీ కంటే ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా స్పందించారు. ఢిల్లీ వెళ్ళారు, అక్కడి నుంచి 3 ప్రత్యేక విమానాలు ఉత్తరాఖండ్కు పంపించి ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీ తీసుకొచ్చారు వాళ్ళని. ఢిల్లీ నుంచి మళ్ళీ హైదరాబాద్కి తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా అంతే, లోకేష్ తండ్రి బాటలోనే క్రైసిస్ మేనేజ్మెంట్ చేస్తున్నారు. తండ్రి నుంచి ఇవన్నీ నేర్చుకున్నానని కూడా ఆయన చెప్పారు. ఇప్పుడు మాకేంటంటే ఒక రోల్ మోడల్ ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మీరు చూస్తే ఉత్తరాఖండ్ వరదలు వచ్చినప్పుడు బాబు గారు ఎట్లా పనిచేస్తారో మేము అందరం చూసిన వాళ్ళం. సో ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి ఇట్లా చేయాలి, ఇట్లా చేస్తే కరెక్ట్ అనేది మేము చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఆయన ఒక మోడల్ ఉంది మాకు, గతంలో చేశారు, చేసి చూపించారు, మేము అది ఫాలో అవుతున్నాం. సింపుల్. చూశారు కదా. అదే జగన్మోహన్ రెడ్డి అయితే రాష్ట్రంలో ఏదైనా విపత్తు సంభవించినప్పుడు ఆయన అసలు అందుబాటులో ఉండడు, బాధితులతో మాట్లాడడు, కనీసం స్పందించడు. అసలు ప్యాలెస్ నుంచి బయటకు వచ్చిన దాఖలాలే ఉండేవి కాదు గతంలో. తుఫాను వెలిసాక పక్షం రోజులకు పరామర్శలకు వెళ్తూ ఉండేవాడు. వైజాగ్ని హుద్హుద్ తుఫాను కొట్టేసినప్పుడు ఈయన విపక్ష నేతగా ఉన్నాడు. ఏమాత్రం అంటే ముఖ్యమంత్రిగా ఉండగానే ఆయనకు బాధ్యత లేనట్టుగా పట్టి పట్టినట్టుగా ఉండేవాడు. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. హైదరాబాద్లో ఏఎంబి మాల్లో జాలీగా సినిమాలు చూసుకుంటూ గడిపేశాడు. లోకేష్ తండ్రి నుంచి క్రైసిస్ మేనేజ్మెంట్ నేర్చుకుంటే జగన్మోహన్ రెడ్డి తన తండ్రి వైఎస్ నుంచి ఏం నేర్చుకున్నాడో తెలుగు ప్రజలందరికీ తెలుసు. Like, share and subscribe to Rajaniti channel.